స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ప్రతి దినము లెంటి డేస్ కనుక మరి ప్రతి సాయంత్రం ప్రార్థనలో మీరు గడుపుతున్నారా? దేవుని సన్నిధికి వెళుతున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని, దేవునితో నడవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం కింద మాట, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే అంటే మంటి బలిపీఠము ఆయన కొరకు కట్టి, అంటే మంటి బలిపీఠం అనగా మనమే ఆ బలిపీఠము గనక ప్రతి ఒక్కరము దేవునికి దగ్గరగా జీవించి ఉదయం సాయంత్రం ప్రార్థనలో నువ్వు గడిపితే దేవుడు నీ ఉండే ప్రతి స్థలంలోనికి నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఎంతమంది ప్రజలు మరి సమయంలో మరి దేవుని దగ్గరగా జీవించడానికి ఇష్టపడతారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రతి స్థలంలోనికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు అని తెలియజేస్తూ మీ శ్రమలన్నింటిలోంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని దీవించబోతున్నాడు అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తే ద్వారా అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా వారిని స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని ప్రతి స్థలములోను ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి స్థలంలోనూ వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, యవనస్తులందరూ చక్కటి సంబంధాలను గ్రహించిన యువత అనేక మంది చెడిపోతూ ఉన్నారు. వ్యసనాలకు గురై ప్రభా తమ జీవితాలు పాడు చేసుకున్నవారు అందరినీ యేసుక్రీస్తుని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఆకలి దప్పులతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని కరుణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభావ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కప్పి మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, నేను ఇజ్రాయెల్ దేశం, అలాగా హమాస్ మిలిటెంట్స్ ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతి చోట నేను సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకున్నారని బిడ్డలను యేసుక్రీస్తు నామములో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే మీరు బలపడినట్లయితే అనేక మందికి మీరు పరిచయం చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ అలాగే లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇది ప్రమోట్ చేయబడుతుంది. కనుక మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. దేవుడి నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.